ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఈసారైనా విజయవంతమవుతాయా? కాల్పుల విరమణకు గడువు ముగిసిపోతుండటంతో చర్చలు అనివార్యంగా జరగాల్సిందే. అయితే రెండు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఉంటున్నాయా? అమెరికాకు చర్చ జరగాలని మనసులో ఉందా? ఇరాన్ మంకుపట్టు వదిలేసుకుంటుందా? రెండు దేశాలు పరస్పరం విధించుకుంటున్న షరతులేంటి? రెండు దేశాల చర్చలకు వేదిక కల్పిస్తున్న పాకిస్తాన్కు గుడ్ విల్ లభించే అవకాశం ఉందా? ఒకవేళ చర్చలు విఫలమైతే మరోసారి అవకాశం ఉంటుందా? లేదా అమెరికా అధ్యక్షుడు అన్నట్లు ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తుందా? ఇంతకు ఏం జరగబోతోంది? ఇంతకు మంగళవారం ఏమవుతుంది? పాకిస్తాన్ లో చర్చలు నడుస్తాయా లేవా? ఇరాన్ మనసులో అసలు ఏముంది? అమెరికాని ఇంకా నమ్మడం లేదా? ఈసారి చర్చలు పక్కా నడుస్తాయా అని ట్రంప్ అంటుంటే, మా వద్ద చర్చలకు సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదని ఇరాన్ అంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే చర్చలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సందిగ్ధతకు అమెరికానే ప్రధాన కారణమని చెప్పాలి. ఓవైపు శాంతి చర్చలకు మేం రెడీ అంటూనే పాకిస్తాన్ తో సంప్రదిస్తూనే, మరొక వైపు హర్మూజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై అమెరికా సైనికులు దాడి చేయడం ఈ ఉద్రిక్తతకు రాజేసినట్లు అయింది. అందుకే చర్చల గురించి అమెరికా విడుదల చేస్తున్న నివేదికలు కేవలం మీడియా గేమ్ మాత్రమేనని ఇరాన్ వ్యాఖ్యానిస్తుంది. పాకిస్తాన్, ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ దేశాలకు ఆధిక్యతం ఇవ్వడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. సంప్రదింపులకు ఖచ్చితంగా వస్తామని ఇరాన్ చెప్పకపోయినా, రాలేమని తేల్చి కూడా చెప్పలేనందున ఇరాన్ వస్తుందనే పాక్ ఆశిస్తుంది. వాస్తవానికి ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ బుధవారం ముగిసిపోయినట్లు నేపథ్యంలో చర్చలు ఓ కొలికి తీసుకురావాలని బాధ్యత ఇరాన్ పై ఎక్కువగా ఉంది. అమెరికా మాత్రం చర్చలు విఫలమైతే ఇక రణరంగమే అని హెచ్చరిస్తుంది. అందుకే రెండోసారి చర్చలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఇప్పటిదాకైతే ఇరాన్ రెండో రౌండ్ శాంతి చర్చలో పాల్గొబోమని పైకి అంటుంది. అమెరికా విధిస్తున్న మితిమీరిన డిమాండ్లు, అవాస్తవిక అంచనాల వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ స్పష్టం చేస్తుంది. హర్మూజ్ జలమార్గాన్ని కాల్పుల విరమణ పూర్తయ్యేదాకా తెరచి ఉంచుతామని ఇరాన్ అన్నా, అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు తెగబడి దాడులు చేస్తున్నందున మరొక మార్గం లేక తాము ఈ మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ సందర్భంగా భారత నౌకలపై కూడా ఇరాన్ సైన్యం దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంగా ఇరాన్ అధికారిక వర్గం దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం. ఇటు భారత నౌకాదళం కూడా నౌకల్ని హర్మూజ్ వద్ద ప్రవేశించరాదని వేచి చూడాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తతలకు ఏమాత్రం తగ్గకుండా శాంతి చర్చలు అంటే కుదిరే పనేనా అని అంటున్నది. ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా. ఇరాన్ అమెరికా సంబంధాలు ఎప్పుడు నేరుగా చర్చలు జరిగితే శాంతి, జరగకపోతే యుద్ధం అనే సింపుల్ సమీకరణాలతో ఉండవు. ఈసారి కూడా అదే పరిస్థితి. మంగళవారం చర్చలు నిజంగా జరుగుతాయా? అమెరికా ప్రతినిధులు చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నా ఇరాన్ వైపు నుంచి స్పష్టమైన అంగీకారం ఇప్పటిదాకా రాలేదు. మరి చివరి నిమిషంలో వస్తుందా? ఇంతకు రెండోసారి చర్చల ప్రధాన ఉద్దేశం శాశ్వత శాంతి ఒప్పందమా లేదా తాత్కాలిక కాల్పుల విరమణ గడువు పెంపొందుగా అంటే చాలా మటుకు రెండవదే అంటున్నారు పరిశీలకులు. అమెరికా ప్రతినిధి బృందానికి ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు కీలక నేతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుషెన్ తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటిసారి చర్చల్లో జేడీ వాన్స్ కీలక పాత్ర పోషించారు. మరొక వైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాద్ దార్ తన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరిఫ్ తో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. అయితే ట్రంప్ చర్చలకు రావడం లేదంటేనే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇరాన్ మాత్రం చాలా స్పష్టంగా తమకు అమెరికాపై అనుమాత్రం నమ్మకం లేదని ప్రకటించింది. అతి విశ్వాసాల నడుమన కొనసాగే చర్చలు ఏమాత్రం ఫలిస్తాయన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న. ప్రాంతీయ స్థిరతత్వం కోసం మధ్యవర్తులు అన్ని రకాల ప్రయత్నాలు పూర్తి చేశారు. రెండో విడత చర్చల గురించి ఇరాన్ ఇప్పటిదాకా అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గహేర్ గాలిబాఫ్ చేసిన వ్యాఖ్యలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. దౌత్యంలో వెనుకడుగు వేయబోమని ప్రభుత్వ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి నియంత్రణ తదితర అంశాలపై ఇరు పక్షాల మధ్య ఇక అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుంది. ద్రవ్యోబలం అదుపు తప్పి పెరిగిపోతుంది. కరెన్సీ విలువ నానాటికి క్షీణిస్తుంది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా ఇరాన్ తన అణు కార్యక్రమాలను వదులుకోకపోవడం అనే ఒకే ఒక్క చర్య అమెరికాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రెండు దేశాల మొండి వైఖరిపై ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చుమురు సంక్షోభం
సంక్షోభం విలయ తాండవం చేస్తుంది. రెండోసారి చర్చలు విఫలమైతే పరిస్థితి మరింత దారుణం ఉండబోతుంది. అసలు చర్చలు సఫలం కావడం కన్నా విఫలం కావడమే చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా ఇరాన్ తమపై ఇప్పటిదాకా ఉన్న ఆంక్షలు శాశ్వతంగా ఎత్తివేయాలని షరతు పెట్టింది. అమెరికా ఏ మాత్రం తగ్గకుండా ముందు ఇరాన్ అణు కార్యక్రమాలు 20 ఏళ్ల పాటు వాయిదా వేసుకోవాలని శుద్ధి చేసిన యూనియన్ బేషరతుగా తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ రెండు అంత త్వరగా మాసిపోయే సమస్యలు కావు. అందుకే మంగళవారం చర్చలు సఫలమవుతాయనడం కేవలం పొలిటికల్ ప్రెషర్ ప్రకటన మాత్రమే కావచ్చు. శాంతి ఒప్పందాలు కుదరవచ్చు, కానీ ఖచ్చితంగా అంటే ఏమో చెప్పలేమనాల్సి వస్తుంది. ఒకవేళ చర్చలు ఫలిస్తే యుద్ధం పూర్తిగా ఆగుతుందా అంటే తాత్కాలికంగా తగ్గుతుందేమో గాని పూర్తిగా మాత్రం కాదని కొందరు పరిశీలకులు అంటున్నారు. ఫైనల్ గా ఇది రెండు దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే చూడలేం. మిడిల్ ఈస్ట్ శక్తి సమీకరణాల పోరుగానే చూడాలి. ఇరాన్ అణుశక్తి కేంద్రంగా మారరాదని అమెరికా అనుకుంటోంది. ఇరాన్ తమ స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ సమస్య వేరు. ఇరాన్ బలపడితే తమకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంగళవారం చర్చలు జరిగినా యుద్ధానికి పూర్తిగా బ్రేక్ వేయలేవు. ఇది ఒక లాంగ్ గేమ్. చర్చల టోన్, ఇజ్రాయెల్ చర్యలు, గల్ఫ్ లో మిలిటరీ కదలికలు ఇవే శాంతి దిశగా వెళ్లాలా, యుద్ధ దిశగా వెళ్లాలా అని నిర్ణయిస్తాయి. చూద్దాం ఏమవుతుందో.